రైట్. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. ఇవాళ మన సెషన్లో కొన్ని మేజర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, అది కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టాపిక్ అనేది అన్ని ఎగ్జామ్స్ వాళ్ళకి, ఇట్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్కైనా సరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నది స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. బీట్ ఎనీ ఎగ్జామినేషన్, ఇది స్పెసిఫిక్గా ఒక ఎగ్జామినేషన్ వాళ్ళకి మాత్రమే కాదు, అది ఎస్ఎస్సి అయినా, రైల్వేస్ అయినా, బ్యాంక్స్ అయినా, యూపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఎస్ఏ కానిస్టేబుల్ అయినా, ఏ ఎగ్జామ్కైనా కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి ఇవాళ పాటలో నేను డిస్కస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఫర్దర్గా కావాలి నచ్చినట్లయితే మనము ఇంకా వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా సెపరేట్ పార్ట్స్లో డిస్కస్ చేస్తాను నేను. ఇప్పుడు జస్ట్ శాంపుల్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. డబ్ల్యూహెచ్ఓ, దాని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని పర్పస్ ఏంటి, అదేమన్నా రిపోర్ట్స్ ఇస్తుందా, దాని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి, ఇలాంటివి మనం చదువుకోవాలి. మరీ ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఎవరు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దానికంటూ ఏదైనా డే ఉందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూహెచ్ఓ ఉందండి, 1948లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆన్ April 7. అందుకే April 7th ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ హెల్త్ డే. అట్లా కొన్ని డేస్ కూడా ఉంటాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి పార్ట్ కూడా నేను చెప్తాను. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1 సెకండ్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1966. 1966వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే మాండల్యాంగ్. మీకు కొన్ని ఎగ్జామినేషన్స్లో మనీలా అని చెప్పేసి ఇస్తారు. మాండల్యాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్. దట్ ఈజ్ కరెక్ట్ వన్ ఓన్లీ, కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. మనీలా, ఫిలిప్పైన్స్. 19th December 1966 దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరున్నారు అని అంటే మసాతా కండా ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఈ బ్యాంక్ అన్నటువంటిది ఏషియన్ పేరుకి తగ్గట్టుగానే రీజియనల్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట ఈ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ ఈ పావర్టీని ఎరాడికేట్ చేయాలి, అదేవిధంగా రీజనల్ కోఆపరేషన్ని, ఇంటిగ్రేషన్ని ప్రమోట్ చేయాలి. దాని ఉద్దేశంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనితో పాటు ఇంక్లూజివ్ గ్రోత్, ఏషియాలో ఇంక్లూజివ్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి. వాట్ డూ యూ మీన్ బై ఇంక్లూజివిటీ ఆర్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అర్థం ఏంటండి? ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఎక్కడ నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎకనామిక్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ అందించడం, దానిని ఇంక్లూజివిటీ అని అంటారు. అది ఎకనామికల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, గ్రోత్ వైజ్గా కానీ దాన్నే ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటారు. అంటే అందరినీ కలుపుకుంటూ గ్రోత్కి దోహదపడటమే ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటే. అయితే దీంట్లో మేజర్ షేర్ హోల్డర్స్గా ఎవరున్నారు అని అంటే ఏ దేశాలు? జపాన్ మరియు యుఎస్ఏ మేజర్ షేర్ హోల్డర్స్గా ఉన్నాయి. జపాన్ అండ్ యుఎస్ఏ కన్సిడర్డ్ యాజ్ మేజర్ షేర్ హోల్డర్స్. దీని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి? ఏదైనా ఒక దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, అది వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకా క్లైమేట్ రెసిలియన్స్ కానీ, పావర్టీని రెడ్యూస్ చేయటం కానీ, రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది ఏ రిపోర్ట్ని అందజేస్తుంది అని అంటే ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్. ఇది మనకి చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి రిపోర్ట్స్ ఏ అంతర్జాతీయ సంస్థ ఈ రిపోర్ట్ని అందించింది అని చెప్పేసి అడగరు. ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఆ పేరులోనే ఉంది కాబట్టి అలా అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. డిఫరెంట్గా ఏమన్నా ఉందనుకోండి, అప్పుడు అడగటానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దీంట్లో టోటల్గా ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 69 మెంబర్ కంట్రీస్ అన్న ఉన్నాయి. మేజర్ పర్పస్ ఏంటో చెప్పాను కదా, పావర్టీని ఎరాడికేట్ చేయటం, అదేవిధంగా రీజనల్ కోఆపరేషన్, దాంట్లో సభ్యత్వ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మధ్య కోఆపరేషన్ని, ఇంటిగ్రేషన్ని ప్రమోట్ చేయడానికి. ఏషియా లెవెల్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఎందుకు అన్నాము అని అంటే ఏషియా మరియు పసిఫిక్ రీజియన్,
ఏషియా మరియు పసిఫిక్ రీజియన్లో డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటం కోసమని చెప్పేసి ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ షాంఘై, చైనా. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పర్పస్ వచ్చేసి ఏంటి? బ్రిక్స్ అని చెప్పేసి కొన్ని దేశాలు ఉన్నాయి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవి కాకుండా వీటితో పాటు ఇంకొన్ని దేశాలు సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. వాటిని డెవలప్ చేయటానికే ఆ దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటిని డెవలప్ చేయడానికి లోన్స్ ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అది షాంఘై, చైనాలో ఉంది. దానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి చాలా డిఫరెన్స్ ఉందండి. అది మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అదనమాట. క్లియర్ కదా? ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1 జనవరి 1995. ఈ ఇయర్కి అంటే 2025కి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది? 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 1 జనవరి 2025కి 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తూ ఉంటుంది అని అంటే, గ్లోబల్ లెవెల్లో జరిగేటువంటి ట్రేడ్ ఉంటుంది కదా డిఫరెంట్ నేషన్స్కి మధ్య, ఆ ట్రేడ్ జరగటానికి దానికోసం అని చెప్పేసి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ వీటిని సెట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ దేశం మధ్య అయినా సరే క్లాషెస్ వచ్చిన ట్రేడ్ యాక్టివిటీస్లో డైరెక్ట్గా డబ్ల్యూటీఓకి రిపోర్ట్ చేయొచ్చు. ఇది ప్రాబ్లమ్ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా దీన్ని ఏ అగ్రిమెంట్ ప్రకారం దీన్ని లాంచ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, మరకేష్ అగ్రిమెంట్ ప్రకారం దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ ఈస్ ద అగ్రిమెంట్? మరకేష్ అగ్రిమెంట్ ప్రకారం దీన్ని లాంచ్ చేశారు. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని అంటే కేవలం ట్రేడ్ వరకు మాత్రమే మనం కేసెస్ ఫైల్ చేయొచ్చా అండి అని అంటే, ఇది కేవలం ట్రేడ్ గురించి మాత్రమే కాదు. అదేవిధంగా ఇది వరకు దీనికంటే ముందు దీన్ని బ్యాక్డ్రాప్ చెప్పాలి. గ్యాట్ అని చెప్పేసి ఉండేది. ఆ గ్యాట్ అంటే ఏంటి అని అంటే, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనమాట. దిస్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ గ్యాట్. ఈ సంస్థకి రీప్లేస్మెంట్ డబ్ల్యూటీఓ. గ్యాటే తర్వాత డబ్ల్యూటీఓగా దానిని రీనేమ్ చేశారనమాట. దేన్ని గ్యాట్ అనేటువంటిది తర్వాత దేనిగా మారింది అని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా మారింది. 1948లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు గ్యాట్ అనేటువంటి దాన్ని. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, గ్యాట్ కేవలం గూడ్స్ వరకు మాత్రమే, దాంట్లో రెగ్యులేషన్స్, రూల్స్ని మాత్రమే ఫ్రేమ్ చేస్తుంది. వేరేస్ డబ్ల్యూటీఓ కేవలం గూడ్స్ గురించి మాత్రమే కాదు, గూడ్స్ గురించి, సర్వీసెస్ గురించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వీటన్నిటికీ సంబంధించి రూల్స్ని, రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏ రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే, వరల్డ్ ట్రేడ్ అవుట్లుక్. దట్ ఈస్ ద రిపోర్ట్ గివెన్ బై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అని అంటే, టోటల్గా 166 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరున్నారు అని అంటే, గోజీ ఒకోనియో ఇవేలా వీళ్ళు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. 166 మెంబర్ కంట్రీస్. దీంట్లో 162 యూఎన్ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, హాంకాంగ్, మికావో అండ్ తైవాన్. నెక్స్ట్ వన్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే, 16th అక్టోబర్ 1945. 1945 అనగానే మనకి ఇంకొక అంతర్జాతీయ సంస్థ గుర్తుకు రావాలి. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా 1945వ సంవత్సరంలో. ఆ సంవత్సరంలోనే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఈజ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యుఎన్ఓ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ లాగా దీన్ని చెప్పొచ్చు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్, ఇటలీ. 16th అక్టోబర్ 1945. డైరెక్టర్ జనరల్ వచ్చేసి డాక్టర్ క్యూ డోంగ్యూ. టోటల్ మెంబర్ కంట్రీస్ 195 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అసలు ఇది ఏం చేస్తుంది అని అంటే, గ్లోబల్ లెవెల్లో ఫుడ్ సెక్యూరిటీని అదేవిధంగా న్యూట్రిషన్ని ఇంక్రీజ్ చేయటం, న్యూట్రిషనల్ స్టేటస్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు దీంట్లో మెంబర్ కంట్రీస్ అయినటువంటి దేశాలలో అగ్రికల్చర్ రంగంలో ఏమైనా కొత్త చేంజెస్ తీసుకొని రావాలన్నా, ఈల్డ్ పెంచాలి అనన్నా, ఆ టెక్నిక్స్ని కానీ వాటన్నిటి గురించి ల్యాండ్ని అదేవిధంగా వాటర్ని, ఫారెస్ట్ని, బయోడైవర్సిటీని, ఫారెస్ట్లని,
దాంతో పాటుగా బయోడైవర్సిటీని ఎట్లా కన్జర్వ్ చేసుకోవాలి అన్నది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ కొన్ని రూల్స్ని సెట్ చేస్తూ ఉంటుంది. ఇది కొన్ని రిపోర్ట్స్ని అందజేస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఇది చూస్తే అర్థమైపోతుంది నేమ్. అలా కాకుండా స్టేట్ ఆఫ్ ఫిషరీస్, స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఇది కూడా ఈ రిపోర్ట్ని కూడా అందజేస్తుంది. ఇంకొకటి స్టేటస్ ఆఫ్ వరల్డ్స్ సాయిల్ రిసోర్సెస్, స్టేటస్ ఆఫ్ వరల్డ్ సాయిల్ రిసోర్సెస్, ఇది కూడా ఈ రిపోర్టు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషనే అందజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది బ్లూ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ని అందజేసింది. దాని టార్గెట్ వచ్చేసి ఏంటి అని అంటే 2030 సంవత్సరం వరకు 35% ఆక్వాకల్చర్ 35%కి తీసుకొని రావాలి. దట్ ఈస్ ద టార్గెట్. ఆక్వాకల్చర్ అంటే తెలుసు కదా, మెరైన్ బాడీస్, వాటర్ బాడీస్లో ఎకోసిస్టమ్, ఆ జీవరాశిని పెంచడం, దట్ ఈస్ ఆక్వాకల్చర్. అండ్ ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో ఫుడ్ ఉంది కదా, ఇట్ ప్రమోట్స్ ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ప్రమోట్ చేస్తుందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2 minutes మ్యాగీ, దానివల్ల ఆకలి తీరుతుంది, దట్ ఈజ్ జీరో హంగర్. ఇది కూడా ఇంపార్టెంటే. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి లింక్ అయ్యి ఉంటుంది ఇది అనంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2, దానితో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 వచ్చేసి ఏంటండి, వాట్ ఈజ్ 13? క్లైమేట్ యాక్షన్ కదా, ఆ క్లైమేట్ యాక్షన్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2. క్లైమేట్ యాక్షన్ ఎట్లా అండి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ఫిషరీస్ని, ఆక్వాకల్చర్ని, ల్యాండ్ని, వాటర్ బాడీస్ని, బయోడైవర్సిటీని ప్రమోట్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ని ఇస్తుంది అని చెప్పేసి, అట్లా SDG 2, SDG 13 ఈ రెండింటికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఆర్గనైజేషన్. దాని తర్వాత ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1958 సంవత్సరం 17 మార్చ్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్, UK. సెక్రటరీ జనరల్ ఆర్సెనియో డొమింగెస్. IMO టోటల్గా దీంట్లో 176 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది కూడా UNO యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీగా మనం చెప్పొచ్చు. అండ్ దీని మెయిన్ మోటో, అసలు పర్పస్ ఏంటండి అని అంటే షిప్పింగ్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయటం, అదేవిధంగా మెరైన్ పొల్యూషన్ని, షిప్పింగ్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయటం, దానితో పాటుగా మెరైన్ పొల్యూషన్ని తగ్గించడం, అది దీని పర్పస్. ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ షిప్స్ని, అంటే షిప్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ మెరైన్ పొల్యూషన్ ఏమైనా ఎక్కువ ఉందనుకోండి, అవి ఉల్టాపల్టా అయిపోయే అవకాశం ఉంది కదా, ఆ షిప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మెరైన్ పొల్యూషన్ నుంచి ఇది దోహదపడుతూ ఉంటుంది. అదేవిధంగా వరల్డ్ మ్యారిటైమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వరల్డ్ మ్యారిటైమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ మంత్లో లాస్ట్ థర్స్డే ఆఫ్ సెప్టెంబర్ మంత్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ మ్యారిటైమ్ డే. మరి మన భారతదేశం మెంబర్ కంట్రీనా దీంట్లో అనంటే ఎస్, ఇండియా ఈజ్ అ మెంబర్ కంట్రీ సిన్స్ ద ఇయర్ 1959. 1959 సంవత్సరం నుంచి ఇండియా అన్నది మెంబర్ కంట్రీ. మరి ఇది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది, కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5, 1+4 5 కదా, 5 ఓషన్స్ ఉన్నాయి. అంటే లైఫ్ అండర్ వాటర్, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 14, 1+4 5. ఓకే, నెక్స్ట్ వన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 7th April 1948. 7th April ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తాం, ఫౌండేషన్ డే. జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. టెడ్రస్ అథోనామ్ గేబ్రియాసస్, ఈయన డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. 194 మెంబర్ కంట్రీస్. ఇది కూడా మన UN స్పెషలైజ్డ్ ఏజెన్సీనే. దీంతోపాటు ఇంకొక విషయం, IMO ఉంది కదా, ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్. రీసెంట్గా మన భారతదేశం 2025లో IMO కౌన్సిల్ మెంబర్గా రీఎలెక్ట్ అయ్యింది. ఇండియా రీఎలెక్టెడ్ ఫర్ IMO కౌన్సిల్ రీసెంట్లీ 2025 నవంబర్లో రీఎలెక్ట్ అయ్యింది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. IMO కౌన్సిల్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్గన్, అంటే
ఈ లెజిస్లేటివ్ బాడీ సపరేట్గా ఉంటుంది, ఐఎంఓ అసెంబ్లీ అని చెప్పేసి. అది కాకుండా ఐఎంఓ కౌన్సిల్ ఏం చేస్తుంది, వాటిని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఐఎంఓ కౌన్సిల్కి మన భారతదేశం మరలా ఎలక్ట్ అయ్యింది, రీఎలెక్టెడ్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇది ఏం చేస్తుంది, గ్లోబల్ లెవెల్లో హెల్త్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, రకరకాల దేశాల్లో ఉన్నటువంటి హెల్త్ మినిస్ట్రీస్ అన్నిటినీ కూడా అసెంబుల్ చేసి హెల్త్ రంగంలో ఈ హెల్త్ని ప్రమోట్ చేయడానికి, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ వాటిని ప్రమోట్ చేయడానికి, దానితో పాటు డిసీజెస్ గ్లోబల్ లెవెల్లో డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఇమ్యూనైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్దే. ఇమ్యూనైజేషన్ అంటే ఒక డిసీజ్ రాకముందే మనం వ్యాక్సిన్ తీసుకోవడం, దాన్ని ఇమ్యూనైజేషన్ అని అంటాం. అది కూడా డబ్ల్యూహెచ్ఓ కాన్సెప్టే. అయితే డబ్ల్యూహెచ్ఓ వచ్చిన తర్వాత ఏమేమి డిసీజెస్ ఎరాడికేట్ అయిపోయాయి అని అంటే, స్మాల్ పాక్స్ అసలు కంప్లీట్గా లేకుండా పోయింది. 1980లో స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసింది బై ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో పోలియో మైలటిస్ వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది కదా, 99% కంట్రీస్లో పోలియో అన్నది ఇప్పుడు లేదు. ఇట్లాంటివి ఈవెన్ కోవిడ్-19ని పాండమిక్గా డిక్లేర్ చేసింది కూడా, ఎపిడమిక్ ఇట్లా రకరకాలు చెప్తాం కదా, పాండమిక్గా డిక్లేర్ చేసింది కూడా డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అట్లా గ్లోబల్ లెవెల్లో హెల్త్ మ్యాటర్స్ గురించి లీడర్షిప్ క్వాలిటీస్ కనబరుస్తూ ఉంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ దీని స్లోగన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్లోగన్ of World Health Organization anante health for all is the slogan of World Health Organization. This is very important. Next one, World Intellectual Property Organization WIPO. దీన్ని 14th July 1967 ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా జెనీవా స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యుఎన్ఓకి ఉన్నటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్లో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేయటానికి ఇది దోహదపడుతుంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ దీనికి ఉంటుందంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్కి ఉన్నటువంటి ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్. ఆ ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్ ద్వారా ఏమేమి జనిస్తాయి అంటే, ఇప్పుడు కానీ ట్రేడ్ మార్క్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని రెగ్యులేట్ చేసేటువంటి సంస్థనే ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనమాట. టోటల్ మెంబర్ కంట్రీస్ 194. డైరెక్టర్ జనరల్ వచ్చేసి డారెన్ ట్యాంగ్, చైర్పర్సన్ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈవిడ ఉన్నారు. అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే దట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 26th April. ఇది కూడా ఇంపార్టెంట్. మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది దీంట్లో అనంటే, ఇండియా జాయిన్డ్ ఇన్ ది ఇయర్ 1975. ఇది ఏ రిపోర్ట్ని అందజేస్తూ ఉంటుంది? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ రిపోర్ట్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అందజేస్తుంది. అయితే 2025లో మన భారతదేశపు ర్యాంక్ వచ్చేసి ఎంత? వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇన్ ది ఇయర్ 2025? తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఇన్ అసోసియేషన్ విత్ కార్నెల్ యూనివర్సిటీ, దానితో పాటు ఇన్సీడ్, ఈ 2 యూనివర్సిటీ సహాయంతో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, వరల్డ్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, USA. 1944 అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కంటే కూడా ముందు ఎస్టాబ్లిష్ అయింది వరల్డ్ బ్యాంక్. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు? మన భారతదేశపు సంతతి అయినటువంటి ఇండియన్ అమెరికన్ అయినటువంటి అజయ్ బంగా గారిని అపాయింట్ చేశారు. టోటల్ మెంబర్ కంట్రీస్ 189 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇది కూడా యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీనే. అయితే వరల్డ్ బ్యాంక్లో టోటల్గా 5 డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ అనేది సింగిల్ బాడీ కాదు, టోటల్గా దీంట్లో 5 డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దాంట్లో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్, ఇది ఇంకొకటి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే,
ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇంకొకటి మల్టీలేటరల్ మల్టీలేటరల్ గ్యారంటీ ఏజెన్సీ, ఇది 4వది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. టోటల్గా ఈ 5 డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ని కలగలిపితే వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి చెప్తాం. వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది ఏ రిపోర్ట్స్ని అందజేస్తూ ఉంటుంది అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు రావట్లేదు అనుకోండి, అది వేరే విషయం. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ని కూడా వరల్డ్ బ్యాంక్ అందజేస్తుంది. అదేవిధంగా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని కూడా ఇదే అందజేస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో లార్జెస్ట్ షేర్ హోల్డింగ్ ఎవరికి ఉంది అని అంటే లార్జెస్ట్ షేర్ హోల్డర్ వచ్చేసి USA లార్జెస్ట్ షేర్ హోల్డర్, 2వ స్థానంలో జపాన్ ఉంది, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో UK, 5వ స్థానంలో ఫ్రాన్స్ అన్నది ఉందన్నమాట. ఇదేం చేస్తూ ఉంటుంది అని అంటే వరల్డ్ బ్యాంక్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ ప్రొవైడ్ చేయటం, సహాయం అందించడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మరి వరల్డ్ బ్యాంక్కి IMFకి తేడా ఏంటండి? IMF కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలాంటిదే కదా అని అంటే ఇది మానిటరీ ఫండ్, పేరుకి తగ్గట్టే గ్లోబల్ లెవెల్లో కరెన్సీస్ ఉంటాయి కదా, కరెన్సీస్ని మానిటర్ చేసేటువంటి ఒక సంస్థ. IMF గ్లోబల్ లెవెల్లో ఉన్న అన్ని కరెన్సీస్ని మానిటర్ చేసే సంస్థ ఏదండి అని అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది డెవలపింగ్ కంట్రీస్కి ఫండింగ్ ఇవ్వదు, హై ఎకనామిక్ నేషన్స్కి, అదేవిధంగా ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్కి ఫండింగ్ అనేది IMF ఇస్తుంది. డెవలప్ అవుతున్నటువంటి నేషన్స్కి లేదా ఇంకా మిడిల్ ఎకనామిక్ కంట్రీస్కి, అసలు ఇంకా తక్కువ డెవలపింగ్ కంట్రీస్కి ఇది అందజేయదు. వరల్డ్ బ్యాంక్ అనేది ఫండింగ్ని అందజేస్తూ ఉంటుంది. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ IMF. నెక్స్ట్ వన్ ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. 1945. UNOకి టోటల్గా 6 మెయిన్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, ఆ 6 మెయిన్ ఆర్గన్స్లో 1 ఆర్గన్ వచ్చేసి ఏది అని అంటే ICJ, ద సెక్రటేరియట్ అని, సెక్యూరిటీ కౌన్సిల్ అని, ఇట్లా టోటల్గా 6 ఉన్నాయి కదా, దాంట్లో ఇది కూడా 1 అమాంగ్ దెమ్. ప్రెసిడెంట్ వచ్చేసి UG అండ్ జడ్జి టర్మ్ లెంత్ ఎంత ఉంటుంది అని అంటే 9 years ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 15 డిఫరెంట్ పార్ట్స్ నుంచి. ఇది వచ్చేసి గ్లోబల్ లెవెల్లో జ్యుడిషియల్ ఆర్గన్ లాగా దీనిని అంటాం, జ్యుడిషియల్ ఆర్గన్ ఆఫ్ UN. అయితే ఏ 2 స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా 2 or more స్టేట్స్ వాటి మధ్య వచ్చేటువంటి డిస్ప్యూట్స్, గొడవలు ఏమన్నా వస్తే వాటిని రిజాల్వ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ICC అని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉంది కదా మేడం, అది కూడా హేగ్, నెదర్లాండ్స్లోనే దాని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, మరి దానికి తేడా ఏంటండి అని డౌట్ రావచ్చు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది అని అంటే ఇండివిజువల్ లెవెల్లో, అంటే ఇప్పుడు నేను గ్లోబల్ లెవెల్లో ఒక టెర్రరిస్ట్ అనుకోండి, గ్లోబల్ టెర్రరిస్ట్ కానీ లేదా ఒక డ్రగ్ మాఫియా కానీ మనీ లాండరింగ్ కానీ చేస్తూ దొరికిపోయాను అనుకోండి, నన్ను టార్గెట్ చేస్తూ నా కేసుని రిజాల్వ్ చేయడానికి ICC ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యాక్ట్ చేస్తుంది. బట్ వేరేజ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అలాంటి పనులు చేయదు. ఇండివిజువల్ లెవెల్లో ఎటువంటి కేసెస్ని డీల్ చేయదు. ఇండివిజువల్ లెవెల్లో కేసెస్ని డీల్ చేసేది ICC అన్నది UN ఆర్గన్ కాదు, ICJ మాత్రమే UN ఆర్గన్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ICJ అండ్ ICC. ICJ ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ మాత్రమే కాకుండా అడ్వైజరీ ఒపీనియన్స్ కూడా అందజేస్తూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్కి. దీంట్లో అఫీషియల్ లాంగ్వేజెస్ 2 ఉన్నాయండి. వాట్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ICJ అని అంటే ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి ఫ్రెంచ్. దీనికే ఇంకొక పేరు ఏంటండి ICJకి, వరల్డ్ కోర్ట్ అని చెప్పేసి కూడా దీనికే.
నెక్స్ట్ వన్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. 30th సెప్టెంబర్ 1961లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మెంబర్ కంట్రీస్ వచ్చేసి 38 మెంబర్ కంట్రీస్. మన భారతదేశం ఒక మెంబర్ కంట్రీయా అని అంటే నో, ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ కంట్రీ ఆఫ్ OECD. సెక్రటరీ జనరల్ వచ్చేసి మాథియస్ కార్మాన్ దీనికి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఇదేం చేస్తుందండి అని అంటే బేసిక్లీ ఇది ప్రాస్పర్ అవ్వటానికి కొన్ని పాలసీస్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అందచేయటానికి, వీటన్నిటి కోసం ప్రాస్పరిటీని మెయింటైన్ చేయడానికి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్, వీటి గురించి ఈ ఆర్గనైజేషన్ అన్నది ఉంటుంది. దీంట్లో మన భారతదేశం మెంబర్ కంట్రీయా కాదు, కాకపోతే మంచి రిలేషన్షిప్ టైస్ అయితే OECDతో ఉన్నాయి. 38 మెంబర్ కంట్రీస్, ఇండియా అన్నటువంటిది మెంబర్ కంట్రీ కాదు. అండ్ ఇది ఎకనామిక్ రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అనాలిసిస్ చేసి స్టాట్స్ కూడా అందజేస్తూ ఉంటుంది అనమాట OECD. మేజర్గా వీటిని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే యూరోపియన్ నేషన్స్ ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేశారనమాట. పాలసీస్ని ప్రాస్పర్ ఎట్లా అవ్వాలి వాటిని పాలసీస్ ఫ్రేమ్ చేసేటువంటి సంస్థ ఇండియా అని మెంబర్ కంట్రీ కాదు. నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందామండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? జెనీవా, స్విట్జర్లాండ్. 1919లో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హ్యూగో ఉన్నారు. ILOకి 1969వ సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఇది కూడా స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఓన్లీ. ఇదేం చేస్తుంది అనంటే లేబర్ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ లేబర్ కండిషన్స్ని రైజ్ చేయటానికి, లివింగ్ స్టాండర్డ్స్ని ఎన్హాన్స్ చేయటానికి ఇది పనిచేస్తూ ఉంటుంది. లివింగ్ స్టాండర్డ్స్ని ఎన్హాన్స్ చేయటానికి వాళ్ళ కోసం సపోర్టివ్గా ఇది యాక్ట్ చేస్తూ ఉంటుంది. 1919 నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చినప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. 50 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. 50th ఇయర్లో దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8 వచ్చేసి ఏంటండి? డీసెంట్ వర్క్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. మనం 8 అవ్వగానే రెడీ అయ్యి ఆఫీసెస్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రమోట్ చేస్తుందా అని చెప్పుకున్నాం కదా. ఏ రిపోర్ట్స్ని అందజేస్తూ ఉంటుంది అని అంటే గ్లోబల్ వేజ్ రిపోర్ట్, ఇది వన్ ఆఫ్ ద రిపోర్ట్ పేరు. ఇంకొకటి వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్. దిస్ ఈజ్ అనదర్ రిపోర్ట్. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ని కూడా అందజేస్తూ ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మన భారతదేశం అన్నటువంటిది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి చెప్పుకుంటాం. అది స్టాండర్డ్స్ని సెట్ చేయడానికి ILO అన్నది యూస్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. దట్ ఈజ్ ఈ సెషన్ కనుక నచ్చినట్టయితే ఇంకా మరిన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో మీ ముందుకు వస్తాను. ఈ PDF కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో అప్లోడ్ చేస్తానండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.